వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈ రీడింగ్లో కొంచెం ఎనర్జీస్ ఓన్లీ లవ్ రీడింగ్ కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ మీద కూడా కవర్ చేద్దాం. సో ఏదో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సంథింగ్, అది మీకు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిపెడుతుంది. అండ్ ఎవరో మీకు జాబ్ ఆఫర్ ఇస్తారు, సమ్ కొలాబరేషన్ అండ్ బిజినెస్ ఆఫర్, ఇలాంటిది ఏదో ఇవ్వబోతున్నారు మీకు. అండ్ సడన్ మనీ ఆర్ సడన్ నేమ్, ఫేమ్ అండ్ రిటర్న్ ఆఫ్ యువర్ పాస్ట్ పర్సన్, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈరోజు. ఓకే, సో ఈ బిజినెస్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే మీ సర్కిల్లోనే ఎవరో ఉన్నారు, కానీ మీకు తెలియదు. ఆ పర్సన్ మీకు బిజినెస్ ఆఫర్ ఇచ్చేంత క్లోజ్ పర్సన్ అయితే కాదు. అండ్ ఆ పర్సన్ పైన మీకు పెద్దగా మీరు ఎప్పుడు ఫోకస్ పెట్టడం, ఎక్కువ మాట్లాడడం ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. సో అలాంటి పర్సన్ ఎవరో మీ సర్కిల్లో ఉన్న పర్సనే వచ్చి మీకు బిజినెస్ ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు. అండ్ అనదర్ థింగ్, వన్ న్యూ పర్సన్, ఒక న్యూ పర్సన్ ఎవరో కూడా మీ సరౌండింగ్స్లోనే ఉన్నారు, బట్ యూ డోంట్ నో దెమ్. ఒక న్యూ పర్సన్, ఒక స్ట్రేంజర్, బట్ మీ సరౌండింగ్ ఏరియాస్లోనే ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరికి బెస్ట్ కంపాటబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచాలని అండ్ మీతో ఫ్యూచర్ చూడాలని ఇదంతా అనుకుంటున్నారు, కానీ మీకేం చెప్పట్లేదు ఈ పర్సన్కి మీరు తెలుసు, బట్ మీకు ఈ పర్సన్ తెలియదు. కానీ ఈ పర్సన్ మీకు చాలా దగ్గరలోనే ఉన్నారు. ఓకే, అండ్ ఇన్ దిస్ రీడింగ్ బోత్ ఆర్ సింగిల్స్. ఓకే, అండ్ అనదర్ పాయింట్, ఇక్కడ సడన్ మనీ అండ్ లాట్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది. ఇది బికాజ్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ మీ ప్రజెంటేషన్ ఆన్ సోషల్ మీడియా బ్రింగ్స్ యూ సో మెనీ ఆపర్చునిటీస్. ఓకే, అండ్ యు ఆర్ పోస్టింగ్ యువర్ పిక్చర్స్ ఇన్ సోషల్ మీడియా. ఈ పిక్చర్స్ ఇది ఎలా ఉంటుంది అని అంటే, మీరు పోస్ట్ చేసే ఆ పిక్చర్స్ మీ పాస్ట్ పర్సన్ వరకు వెళ్తున్నాయి. యువర్ పాస్ట్ పర్సన్ ఈజ్ వాచింగ్ యువర్ పిక్చర్స్ అండ్ దే ఆర్ రెమినిసింగ్. ఈ పర్సన్ మీరిద్దరూ కలిసి మేబీ చాలా టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్లీగా, ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉన్న మీ రిలేషన్షిప్ సడన్గా ఎండ్ అయిపోయింది అండ్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్. బట్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉంది అని అంటే, ఇది నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని మీరు అనుకుంటున్నారు. అండ్ మీరు అనుకున్నారు ఇన్ ద పాస్ట్, బట్ నౌ ఇప్పుడు ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారు ఇట్స్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్. అండ్ ఈ పర్సన్ సడన్గా వచ్చి మీకు కాంటాక్ట్లోకి వస్తారు, సడన్గా మీకు మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు. అండ్ దాంట్లో కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకెందుకు ఇస్తున్నారు అని అనిపిస్తుంది మీకు, కానీ తర్వాత చెప్తారు ఈ పర్సన్ దే వాంట్ టు కమ్ బ్యాక్, దే వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. బట్ ఈ గ్యాప్లో ఎక్కడున్నారు ఈ పర్సన్, సెపరేషన్లో ఎక్కడున్నారు, ఇదంతా మీకు డౌట్ ఉంటుంది. ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు అండ్ అగైన్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు. ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్షిప్లో. అండ్ ఈ పర్సన్ అంటే ఇంకెవరికో కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది, బట్ ఈ పర్సన్కి ఆ పర్సన్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ పర్సన్ మీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఈ సెపరేషన్ ఎందుకు వచ్చింది అని అంటే,
ఈ పర్సన్ మిమ్మల్ని ఆర్ మీ కనెక్షన్ని సీరియస్గా తీసుకోలేదు అండ్ దెన్ యూ వాక్డ్ అవే. సో రీజన్ అదే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక మీ సర్కిల్లోనే ఎవరో, అంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్, అలాంటి వాళ్ళు ఎవరో మీకు మీతో సెపరేషన్లో ఉన్నారు. అంటే మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్ల వాళ్ళు దూరం అయిపోయారు మీకు. సో దట్ పర్సన్ ఈజ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. సో ఇది ఒక పాజిటివ్ ఫేస్ మీ లైఫ్లో అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నేమ్, ఫేమ్, బిజినెస్, జాబ్ ఇలాంటివన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ మనీ కూడా మీకు అనుకోకుండా కలిసి వస్తుంది. అండ్ మీరు ఓవర్ నైట్ యూ విల్ బీ రిచ్. ఓకే, I don't know what's the reason for this miracle. Overnight you will be rich and మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఓవర్ నైట్ మీరు ఇంత రిచ్ ఎలా అయిపోయారు. అండ్ ఎలా అయిపోతుందంటే మీ లైఫ్ టాక్ ఆఫ్ ద టౌన్ అన్నట్టు అయిపోతుంది అనమాట. మీరు చాలా నోటెడ్ అయిపోతారు. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడమే కాకుండా మీకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుందన్నమాట పబ్లిక్లో. అంటే ఒక ఫేమస్ పర్సన్, మీ పేరు చెప్పగానే ఓకే ఆ పర్సనా అని చాలా నేమ్ అండ్ ఫేమ్తో పాటు మీ సొసైటీ, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆల్రెడీ యు ఆర్ ఏ ఫేమస్ పర్సన్ in social media or in the public, I don't know, but you have that image, ఒక రెస్పెక్ట్ఫుల్ ఇమేజ్ అయితే ఉంది మీకు ఆల్రెడీ. అండ్ అది ఇంకా మల్టిప్లై అవుతుందన్నమాట. మీ దగ్గర మనీ కూడా అలానే మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీకున్న ఈ సిచ్యువేషన్కి. అండ్ ఆల్రెడీ యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ రిచ్. అండ్ ఇంతకంటే హ్యాపీ అండ్ రిచ్ అవ్వబోతున్నారు విదిన్ ఫ్యూ డేస్. ఓకే, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూనివర్స్. అండ్ మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు మీరు ఎవరిని హెల్ప్ అడగరు. బట్ సో మెనీ పీపుల్ ఆర్ రెడీ టు హెల్ప్ యూ, బట్ మీరు ఎప్పుడు ఎవరిని హెల్ప్ అడగరు. బట్ ఈసారి మీరు హెల్ప్ అడుగుదామని మీరు ప్రిపేర్ అవుతారు, కానీ యూనివర్సే మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే, యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది, మీ పాస్ట్ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తుంది. అండ్ దట్ ఫినాన్షియల్ అబండెన్స్, రిలేషన్షిప్ అబండెన్స్, ఇవన్నీ కూడా మీకు బ్లెస్సింగ్స్లా యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. ఓకే, అయితే ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది మీకు పెద్ద డౌట్. సో ఇక్కడ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ తన లైఫ్లో లైక్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని ఆర్ మీ రిలేషన్షిప్ని, అది జస్ట్ ఒక క్యాజువల్ కనెక్షనే కాదు, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అని అనుకున్న పర్సన్ ఈ పర్సన్. సో ఈ పర్సన్ ఎలా అనుకున్నా కూడా మీరు మాత్రం ఈ పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చారు. అండ్ యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. సో ఈ పర్సన్ని కూడా ఒక బ్లెస్సింగ్ లాగా యూనివర్స్ మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. అండ్ ద సేమ్ ఓల్డ్ పర్సన్ కాదు మీ లైఫ్లోకి వచ్చేది, కంప్లీట్లీ దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎ న్యూ పర్సన్. ఒక న్యూ క్యారెక్టర్ అనమాట, ఒక న్యూ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది ఈ పర్సన్కి. మీ పర్సన్ బాడీ లాంగ్వేజ్, ద వే ఆఫ్ టాకింగ్, డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి ఈ పర్సన్కి. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. మిమ్మల్ని మ్యాచ్ అవ్వాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి మీ ఎనర్జీస్ని అంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడి ఈ పర్సన్ అంత చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. ఇదే మీరు మేనిఫెస్ట్ చేసింది. ఓకే, ఈ పర్సన్ ఎలా ఉన్నారో అలా మీ లైఫ్లోకి రాకూడదు, ఎందుకంటే అలా వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలే వస్తాయి. సో
కంప్లీట్గా చేంజ్ అయ్యి ఒక బెటర్ వర్షన్, ఒక బెటర్ పర్సన్ కావాలి మీకు. సో అదే మీరు మేనిఫెస్ట్ చేశారు. సో ద బెటర్ వర్షన్ చూస్తున్నారు ఇప్పుడు మీరు ఈ పర్సన్ది. ఓకే, సో నౌ మీరు యూనివర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు, గ్రాటిట్యూడ్ చెప్తారు. మీ ఎవ్రీ విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది ఇక్కడ విదిన్ ఫ్యూ డేస్. ఓకే, యూ మేనిఫెస్టెడ్ మనీ, యూ మేనిఫెస్టెడ్ రిలేషన్షిప్స్ అండ్ నేమ్, ఫేమ్, ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు. సో విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. మీరు చేసిన మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది ఇక్కడ. ఓకే, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఇప్పుడు ఈ మంత్లో. వెరీ డిఫరెంట్ లైఫ్ అన్నమాట. ఇది జస్ట్ అడ్మైరబుల్ లైఫే కాదు, ఇది మీకు ఒక డ్రీమ్ లైఫ్. ఓకే, సో నా ఇక్కడ ఎప్పుడైతే మీరిద్దరు, మీ పాస్ట్ పర్సన్ అండ్ మీరిద్దరు రీయూనియన్ అవ్వటం అండ్ మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉండటం అబ్జర్వ్ చేస్తారో, ఈ రిలేషన్షిప్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ చుట్టూ. సో వాళ్ళు మళ్ళీ బ్లాకేజెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు మీ ఇద్దరి మధ్య. బట్ దిస్ టైం వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఫస్ట్ టైం వాళ్ళు సక్సెస్ అయ్యారు, మీ రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయింది. బట్ ఇప్పుడు మీరు సక్సెస్ అవుతారు, వాళ్ళందరూ ఫెయిల్యూర్లో ఉంటారు. ఓకే, వాళ్ళు అటెంప్ట్ చేస్తారు మళ్ళీ మీ ఇద్దరిని సెపరేట్ చేయడానికి. బట్ దిస్ టైం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. అంటే ఎందుకు సెపరేట్ చేస్తున్నారు మీ ఇద్దరిని, అసలు రీజన్ ఏంటి అని వాళ్ళని అడగడం కానీ, లేదా మీ పర్సనే ఒక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇలాంటిది ఏదో చేసి మొత్తానికి మళ్ళీ మీ ఎనిమీస్ ఆర్ ఫ్రెనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అండ్ మీకు మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేస్తారనమాట. ఆ బ్రిడ్జెస్ బర్న్ చేసేస్తారు. మీ ఇద్దరికి ఎవరైతే సెపరేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి మీకు ఏ కనెక్షన్ లేకుండా కనెక్షన్స్ కట్ చేసుకుంటారు మీరిద్దరు కూడా. సో అలాంటిది జరగబోతుంది ఇన్ ద కమింగ్ వీక్స్. మీ రిలేషన్షిప్ ఒక సీక్రెట్గా ఉంచుతారు అండ్ సడన్లీ అది మీరు అనౌన్స్ చేస్తారనమాట, ఆఫీషియల్ చేస్తారు. ఓకే, అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బాండింగ్, ఇట్స్ అ డివైన్ కనెక్షన్ అని చెప్పాలి ఇక్కడ. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్. అండ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ మీరు ఎప్పుడైతే ఇద్దరు రీయునైట్ అవుతారో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది మీ ఇద్దరు లైఫ్లో. లైక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ రాబోతున్నాయి. ఓకే, మీ పర్సన్ హెల్త్ ఇక్కడ డౌన్లో కనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అది సీరియస్ హెల్త్ ఇష్యూ ఏం కాదు, బట్ దెర్ ఈజ్ సమ్ హెల్త్ ఇష్యూ ఆర్ కుడ్ బి సీజనల్ చేంజ్ వల్ల లో ఫీవర్ అలాంటిది ఏదో ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ సడన్లీ దే విల్ టేక్ యాక్షన్ అండ్ సడన్లీ దే విల్ కమ్ టువర్డ్స్ యూ. సో టైప్ 333 in the comment section to claim this positive energy. And రీడింగ్లో ఎనర్జీ ఎక్స్చేంజెస్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే మీరు సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఈ ఛానల్కి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 7/7 పోర్టల్ సందర్భంగా July 13th వరకు ఆఫర్ ప్రైస్ అయితే ఉంది రీడింగ్స్ పైన. సో రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.